హలో, ఈరోజు మనం ఒక మంచి కథ గురించి తెలుసుకోబోతున్నాము. ఆ కథ పేరేమనగా అహంకారమే అసలు శత్రువు. అనగనగా ఒక అడవిలో రోజు ఒక సింహము అడవిలోంచి వెళుతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే ఆ చెదపురుగులు ఒకసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి ఆ చెదపురుగుల పుట్టను నేలమట్టం చేసింది. అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా, కాస్తైనా హుందాతనం ఉండనక్కర్లేదా అని అంటూ మా పుట్టను ఎందుకు ఇలా నాశనం చేశావు అని అడిగాయి ఆ చెదపురుగులు కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ, ఉఫ్ అంటే ఎగిరిపోతారు మీరు, కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు, మృగరాజునైన నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. చెదపురుగులకు చాలా కోపం వచ్చింది. ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి అని ఆ చెదపురుగులన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పటి నుంచి కనిపించిన చెట్లను మొక్కలను పట్టుకున్నాయి. చూస్తుండగానే కుందేళ్ళు, జింకలు, దుంపల్లాంటి జంతువులకు ఆహారం దొరకకుండా చేశాయి. దీంతో ఆ జంతువులన్నీ అడవిని వదిలి మరొక చోటుకి వెళ్ళిపోయాయి. వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం అవాక్కయింది. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. గత్యంతరం లేక మరో అడవిలోకి వెళ్ళిపోయింది. చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అని తనలో తాను అనుకుంది. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా ప్రవర్తించను అని అనుకుంది, బుద్ధి తెచ్చుకుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ పిల్లలు.